హాయ్ అండి. నేను ఈరోజు చూపించేది చల్ల పొంగనాలు. దానికి ముందుగా నేను 1 లీటర్ మజ్జిగ తీసుకున్నాను. ఆ మజ్జిగలో ఆ మజ్జిగకి సరిపడా ఎంతైతే పడుతుందో అంత బియ్యపు పిండిని తీసుకున్నానండి. కొంచెం కొంచెంగా యేసుకుంటూ గడ్డలు లేకుండా ఆ మజ్జిగలో ఆ బియ్యపు పిండి వేసుకుంటూ 2, 3 స్పూన్ల మైదా పిండి వేసుకొని చేత్తో గట్టిగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను చూసారండి అలా గట్టిగానే కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పచ్చిశనగపప్పుని నేను 3 స్పూన్లు పచ్చిశనగపప్పు తీసుకున్నాను. దాన్ని కడిగిన తర్వాత మనం ఏ పిండిలో కలిపి పెట్టుకున్న పిండిలో వేయాలండి. అలాగే 2 స్పూన్ల ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బాగా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న బియ్యపు పిండి తడి బియ్యపు పిండి. తడి బియ్యపు పిండి ఇంట్లో ఉంటే అది ఎండబెట్టిన బియ్యపు పిండి తీసుకున్నానండి. ఎండబెట్టుకొని నేను స్టోర్ చేసుకుంటాను. నేను ఆ బియ్యపు పిండిని వాడుకున్నాను. మీరు కూడా మీకు ఏది వీలుంటే అది వాడుకోండి. మనం కలిపిన పిండి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. అలా మూత పెట్టుకుని పక్కన ఉంచుకున్న తర్వాత ఆ పిండిని 4 గంటలు నానబెట్టుకోవాలండి. ఆ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఆ పిండిలో సరిపడా కారం వేసుకోవాలండి. అంటే నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీకు ఎంత కారం అవసరం అనుకుంటే చూసి దానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు తీసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోండి. తక్కువ తినేవాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి. నేను 3 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. దాంట్లో బాగా కలుపుకున్న తర్వాత సోడా ఉప్పు వేసుకోవాలండి. ఒక చిన్న స్పూన్‌తో సోడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ కలుపుకున్న పిండి మనం ఎంత గట్టిగా ఉంటేనేమో కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని పలచన చేసుకోవాలండి కొద్దిగా. లేదు సరిపడానే ఉందంటే చాలా తక్కువ వేసుకోవాలి. నాకు అయితే చాలా సరిపడా ఉంది. నేను కొంచెం ఒక స్పూన్‌తో కొంచెం తీసుకున్నాను. అయ్యే నాకు సరిపోయినాయి. మరీ పలచగా ఉండకూడదండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా గరిటెతో పోసుకునేటట్టుగా ఉండాలి. అలా కలుపుకొని పెట్టుకున్న దాంట్లో నూనె పెట్టుకొని బాగా వేడెక్కిన తర్వాత అలా గరిటెతో పోసుకోవాలి. మామూలుగా పునుగుల్లాగా చేత్తో వేయకుండా గరిటెతో ఒక్క చాటే పోసుకోవాలండి. అలా పోసుకున్న దాన్ని 2 పక్కలా కాల్చుకుని తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి చాలా బావుంటాయి. ఆ పచ్చిశనగపప్పు కూడా నాని చాలా టేస్ట్‌గా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.